అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిల్లర మల్లిగాడు, ఆనుకో సోబుది వాడు ఇంకో చిల్లరగాడు. ఓ రోజు మల్లిగాని కంట్లో ఓ అందమైన మహాలక్ష్మి పడింది. అసలు విషయం ఏంటంటే మహాలక్ష్మి అయ్యే మహా డేంజర్. ఈ సూది మాకెందుకు చెప్తున్నావు అంటురా. అయితే మీరే చూడండి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టుంది. మారాడు వాడు ఎందుకు అర్థం కాదు. అన్న రెండు చాయ్ చూసారా. అయినా వచ్చి నేను రెండు చాయలు చెప్పినదిరా, నువ్వు మందు తాగుతావుగా. ఆ తాత ఒక చాయ్ క్యాన్సిల్ చేయరా. ఏ పొద్దుగాల చాయ్ తాగాలి, రాత్రి మందు తాగలరా. చాయ్ తీసుకురా. సరే కానీ మామ నీకు జోక్ చెప్పానా? అరే పిస్తోన్లే కానీ అవుతావు నీకు జోక్ చెప్పా ముందుకే. జోక్ చెప్పినా కదా ఇదేనప్పుడు కదా మామ. నువ్వు నీ కుళ్ళు జోకులు. పట్నం మహాలక్ష్మి చూసినాక చాయ్ గుండి ఇళ్ళకి కనిపిస్తాందిరా. పాపం మీద కాదురా దృష్టి, చాయ్ మీద పెట్టు. అరే చాయ్ ఇట్లా ఏమద్దు, ఫస్ట్ ఆ పిల్ల వాళ్ళ తెలుసుకోవాలి. అన్న మామిడి వెళ్తా నువ్వు తారా. అరే ఆ అమ్మాయి ఎవరి బిడ్డనో తెలుసుకుందాం. అరే నీ కళ్ళలో పడుతుందా అదిరా. ఏం బిడ్డ, పట్టణంలో చదువుకుంటున్నావా ప్యాషన్ చదువుకుతున్నావా? ఆ జుట్టు ఏంది, ఆ డ్రెస్ ఏంది, ఆ షూ ఏంది, ఆ చేతికి వాచ్ ఏంది? ఏయ్ తండ్రి బిడ్డ కన్నీ చెప్పరాదు. మన పల్లెటూరుకు తగ్గట్టు డ్రెస్సులు తీసుకురా. దానికి డ్రెస్సులు దానికి నచ్చినవి కాదు, నాకు నచ్చేలా ఉండాలి. అర్థమైందిగా? సరేనయ్యా. అరే ఈ బల్లిగుడ్లోని బిడ్డనా? అద్దురా మామా. ఎందుకురా? అరే మొన్న బండి మీదకి వాడి చేతిర కొట్టుకున్నా అని చెప్పినా కదా. అవును. కాదురా, ఈ బల్లిగుడ్లోడే ఈ బండికి డాష్ ఇస్తే నాకు దొరకటి చెయ్యిర కొట్టినరా. అరే మామ, లవ్ అంటేనే రిస్క్ చేస్తేనే లవ్వురా. డ్రెస్సులు చూపిరా మంచి. సరే బిడ్డకు అరే సంపుదవారా, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నా గైల్లో 4 బిడ్డలు, నీకు ఒక దాని ఇత్త సాదుకో. అరే మాజాలు కానీ మొదలైతే మా మహాలక్ష్మి దగ్గర పోతా. అక్క ఒక పుష్ప2 లాంటి మాదిరి ఒక డ్రెస్ ఇవ్వవా? అక్క ఒక మంచి సారు చూపెట్టు మావానికి.
అమ్మాయి ముందర మొత్తం ఇజ్జత్ ఇస్తావేంద్రా? అరే సారీ సాబ్కి వచ్చి డ్రెస్సులు అడిగితే ఎట్లుంటుందిరా? నీకు ఉంటుంది, నాకు ఒక ఉంటుంది. బండి బండి బండి. అరే ఎవరైనా చూస్తే మంచిగా ఉన్నారా? వాళ్ళ ఏం చెప్తాడు? వాళ్ళ చేతో కాలు ఎరగొట్టారు అమ్మ. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? వచ్చిన రోజు నుంచి చూస్తున్నా నా వెనకాలే తిరుగుతున్నారు. ఏంట్రా ఆయన తోకలా నువ్వేంది? అక్క నేను కదా అక్క, అంత వీడియో చేసిండు మామ. పోతాం రా మామ. వాళ్ళ అయ్య చూసిన మంచి రాదురా, ఎవరైనా చెప్తే ఇవ్వరికి నా చెయ్యిర కొట్టిండు, కాలు కొడతా. ప్లీజ్ మామ, ప్లీజ్ రా. వద్దు రావు. ఇంకొకసారి కనుక నా ఇంటి చుట్టూ కానీ నా చుట్టూ కానీ చూసాను అనుకో, మా అయ్యకి చెప్పి మిమ్మల్ని కనిపించకుండా చేస్తాయేమనుకుంటున్నారు. అరే వాళ్ళ అయ్యున్న రారా, వాళ్ళ అయ్యు. ఆగురా. వీటెందుకు వచ్చినావురా? ఈరి పెద్ద వాళ్ళకి ఏరి పెద్దమ్మ లేదు, గీరి పెద్దమ్మ లేదు. ఇంకోసారి ఆడకాడికి వచ్చిన ఇంటికి వేసిన అనుకో, వినయతురే. అరే మామ, పట్నంలో చదువుకున్న పిల్ల నీకెందుకురా? అల్లయ్య ఇదివరకే డేంజర్ గాడు, వదిలే మామ. అరే లచ్చి, నీకు ఇదివరకు చెప్పేది గుర్తున్నారా? నేను చిన్నప్పుడు మహాలక్ష్మి లవ్ చేసిన అని. ఆ మహాలక్ష్మి రా ఈ మహాలక్ష్మి. అవునా? మరి అట్లాంటప్పుడు మహాలక్ష్మికి ప్రపోజ్ చేయకపోయినావురా? అదే ఆలోచిస్తాను రా, రేపు చెప్తా. మహాలక్ష్మి ఎటు పోతున్నావు? పెళ్ళికి పోతున్నా అక్క. నాన్నకు తెలుసా మరి? తెలుసు. అదే మరి. అరే మళ్ళీ ఓ పట్నం మహాలక్ష్మి. అసలు ఎవడ్రా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? అబ్బా పోరి, ఎంత పట్నంలో చదువుకున్నా ఈ మల్లిగానే మర్చిపోదా నీ శివుడు మహాలక్ష్మి? నువ్వు చిల్లర మళ్ళీ కానివి కదా? తెలుసుగా మనం అంటే. ఏందిరా చెప్పు. నిన్ను చూసిన కానించి నా పానం గాయగా అవుతాను మహాలక్ష్మి. చక్కగా చెప్పు, నేను పోవాలి. నువ్వు నా ప్రాణం మహాలక్ష్మి. దాన్ని ఏమో ఉంటారు కదరా, ఐ లవ్ యూ మహాలక్ష్మి. ఏ పోరా, నువ్వు నాకు నచ్చలే. ఓ పట్నం మహాలక్ష్మి, నేనంటే ఇట్టముంటే మా ఊటల చెరువు కట్టకాడికి రా, లేకపోతే ఈ మల్లిగాడు మళ్ళీ కనిపించాడు.
పెళ్ళికి వచ్చిన బిడ్డ పోయి వచ్చిన నాన్న. మళ్ళీ ఎటు పోతున్నారా? అది రమ్మి రమ్మని చెప్పింది, వాళ్ళ ఇంటికంటే ఒకసారి పోయి వస్తా. సరే తొందరరా మరి. సరే. అవురా లచ్చి మహాలక్ష్మి అత్త అంటావారా? రాకపోతే అయ్యా మామ, ఆ బల్లిగుడ్లో వెళ్తే పిర్రాలు వాళ్ళు కొడతారా? రావమ్మ మహాలక్ష్మి రావ్. మీ నాన్నగారిని అయితే పట్టుకురాలేరు కదా? నువ్వు పోపే. పోతాం. వచ్చినా మహాలక్ష్మి, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంకోసారి నువ్వు నాకు కనపడకు, నా వెనకాల కూడా పడకు. అట్లా అన్నకు మహాలక్ష్మి, పిట్టం లేని ఎంత దూరం వచ్చినావా? ఈ విషయం చెప్పడానికే వచ్చిన. ఓ పట్నం మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి లాగా చూసుకుంటా. మహాలక్ష్మి మహాలక్ష్మి ఎక్కు, ఇంటికాడ దింపుతా. వద్దు. నడువు, చీకటైంది.